గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్రంలో అప్పు పుడతలేదని చెప్పి పదే పదే మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కూడా ఒకవైపు ప్రజల్ని ప్రిపేర్ చేస్తూ మరోవైపు ఉద్యోగుల మీదకి రిటైర్డ్ ఉద్యోగుల మీదకి ప్రజల్ని ఉసగొల్పుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి గారు దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ చేసినట్టుగా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఒకవైపు ఉద్యోగస్తుని బ్లాక్మెయిల్ చేస్తూ భయపెడుతూ మరోవైపు ప్రజల్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఇచ్చిన హామీలు ఎగవేసేందుకు సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసేందుకు పెద్ద ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా హోంవర్క్ చేస్తాడు. దీని వెనుక పెద్ద హోంవర్క్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను ఎగవేసేందుకు 6 గ్యారంటీలను ఎగవేసేందుకు అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలని ఎత్తివేసేందుకు ఆయన చేస్తున్న ఒక పథకం లాగా కనపడుతున్నది. అందుకే కాబోలు ఒకవైపు ఈయన మాట్లాడుతూ మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పాట పాడుతున్నాడు.